హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పొద్దుటే లేచి చక్కగా చూడండి, రాత్రే పొయ్యి బండంతా క్లీన్గా చేసుకొని నీట్గా పెట్టుకున్నానండి. పొయ్యి అంతా నీట్గా పెట్టుకుంటే శుభ్రంగా ఉంటుంది కదా. నైటు మనం పొద్దున్నే లేచి పూజ చేసుకోవడానికి, పొయ్యి దగ్గర దీపం వెలిగించుకోవడానికి ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది. ఎక్కువ పని కూడా అనిపించదండి. నైటే అంతా క్లీన్గా చేసి పెట్టుకున్నాం అనుకో, ఎక్కడెక్కడ సదిరేసుకొని ఇంకా మనం పొద్దున్నే లేవగానే అంత పని అనిపించదు అనమాట. చక్కగా మనం స్నానాలు అవి చేసుకున్న తర్వాత పూజ చేసుకోవచ్చు నీట్గా. తర్వాత పాలు వచ్చినాయండి. పాలు కూడా నీళ్ళలో వేసేసి కొంచెం కాఫీ కలుపుకొని వాళ్ళకి ఇచ్చాను. తర్వాత తులసమ్మ వారి దగ్గర కొంచెం దీపం వెలిగించుకొని ముగ్గు పెట్టుకొని దీపం వెలిగించుకున్నానండి. ఇంట్లో తులసమ్మ వారి దగ్గర ఇలాగా దీపాలు వెలిగించుకొని చక్కగా ఇల్లంతా నీట్గా పెట్టుకొని మాకు దగ్గరలో ఉన్న కీసరగుట్టకి వెళ్ళామన్నమాట. కీసరగుట్ట అండి, మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళామన్నమాట. బోల్డ్ జనాలు వచ్చారండి. అసలు వీడియో తీయటానికి కుదరలేదు. ఆ శివలింగాలు అవన్నీ అభిషేకం చేసుకు ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళినాక ఇంకా చక్కగా అభిషేకాలు చేసుకున్నామండి. అభిషేకం చేసుకొని బయట శివలింగాలు చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడ అభిషేకం చేసుకొని 365 వత్తులు చక్కగా నేతిలో నానబెట్టుకున్నాం నైటే. అక్కడ వెలిగించేసుకొని ఇలా దీపం వెలిగించుకొని దేవుడు దర్శనం కూడా చేసుకున్నామండి. అక్కడ చాలామంది వచ్చారనమాట జనాలు బాగా గుళ్ళు. దేవుడి దర్శనం చేసుకుని అసలు అక్కడ తీయటానికి వీలు లేదండి. వీడియో అస్సలకి తీయటానికే ఇబ్బంది అనిపించింది అనమాట. అంత రష్గా ఉండారు జనాలు. తర్వాత బయటకు వచ్చినాక కొంచెంగా తీసాను అనమాట. మేము వెళ్ళొచ్చామన్న గుర్తుకి. ముందు ఇక్కడ నంది ఉంటుంది కదండి, ఆ నంది దగ్గరికి వచ్చినాక కొంచెం వీడియో తీసుకున్నాం అనమాట. మా పక్కన చేతమ్మ ఆంటీ అనమాట. నేను మా ఫ్రెండ్స్ అది ముందు వెళ్తున్నారు కదా, మా ఫ్రెండ్స్ వీళ్ళందరం వచ్చామన్నమాట. 5గురం వచ్చామండి.